హైదరాబాద్ ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేయొచ్చా? అసలు ముంబై హైవేలో డెవలప్మెంట్స్ జరుగుతాయా? ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి? రాబోయే 5-10 సంవత్సరాల్లో ముంబై హైవే ఎలా మారబోతోంది? ముత్తంగి నుండి జహీరాబాద్ వరకు ఏ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు? ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయి? ఒక ఇన్వెస్టర్ గా మీకున్న ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. హలో, హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే, దీనినే NH65 అని కూడా పిలుస్తారు. మన దేశ రాజధాని ఢిల్లీ అయినప్పటికీ కూడా మన దేశ ఆర్థిక రాజధాని మాత్రం ముంబై. అందువల్ల ఈ హైదరాబాద్ ముంబై హైవేని రిచెస్ట్ హైవే అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు BHEL అనేది సంగారెడ్డి దగ్గర ఉండేది, మెదక్ డిస్ట్రిక్ట్ అని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు అదే BHEL సెంటర్ ఆఫ్ హైదరాబాద్ గా మారుతుంది. అది మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ముంబై హైవేని కొత్తగా డెవలప్ చేసేది ఏమీ లేదు. ఆల్రెడీ 1990s నుండి నేచురల్ గా అభివృద్ధి చెందింది ఈ హైవే. ఇక ముందు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ హైవే మీద ఇప్పుడు అంటే 2024లో మీరు పెట్టబోయే ఒక చిన్న పెట్టుబడి రాబోయే 5 నుండి 10 సంవత్సరాల టైంలోనే మంచి రాబడి తెచ్చిపెడుతుంది అనడంలో సందేహమే లేదు. ఇక ఈ ముంబై హైవేలో అసలు డెవలప్మెంట్స్ జరుగుతాయా అనే విషయానికి వస్తే మనం ఈ మ్యాప్ ని చూస్తే అర్థం అవుతుంది. ఇదే ORR ఎగ్జిట్ నెంబర్ 3. దీన్ని మనం ముత్తంగి ఎగ్జిట్ అని కూడా అంటాము. ఈ ORR నుండి జహీరాబాద్ వరకు మనం చూసినట్లయితే జనరల్ గా డెవలప్మెంట్ అనేది హైదరాబాద్ నుండి జరుపుకుంటూ పోతుంది. కానీ ఈ ముంబై హైవేకి ఉన్న బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే రెండు వైపులా అభివృద్ధి చాలా వేగంగా జరుగుతూ వస్తుంది. అటు జహీరాబాద్ నుండి సదాశివపేట వరకు, అలాగే పటాన్ చెరు నుండి సదాశివపేట వరకు. అంటే మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా సదాశివపేట ఉండబోతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ సదాశివపేట, పెద్దాపూర్ ఈ ప్రాంతాల్లో ఎవరైతే తెలివిగా పెట్టుబడులు పెట్టారో వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటంటే RRR రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల మీరు పెట్టిన చిన్న పెట్టుబడి రాబోయే 5 నుండి 8 సంవత్సరాల కాలంలోనే మీరు కూడా ఊహించని రిటర్న్స్ ని చూస్తారు. ఎవరైతే ఈ ప్రాంతాలలో ఇన్వెస్ట్ చేద్దాం అని వెయిట్ చేశారో వారికి కూడా ఇది ఒక గొప్ప అవకాశం అనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఔటర్ రింగ్ రోడ్డు నుండి జహీరాబాద్ వరకు ఉన్న ఎడ్యుకేషనల్ హబ్స్, ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్, ఇంకా రాబోయే కంపెనీస్ వల్ల ముంబై హైవే దేశంలోనే అత్యంత రిచెస్ట్ హైవేగా ఎలా మారబోతుందో ఒకసారి చూద్దాం. ముత్తంగి నుండి సంగారెడ్డి వరకు చూసుకుంటే ఇస్నాపూర్ దాటగానే మనకి మహేశ్వర మెడికల్ కాలేజ్ ఉంది. ఈ హైవేలో నెక్స్ట్ రుద్రారం. ఈ రుద్రారం దగ్గర గీతం యూనివర్సిటీ ఉంటుంది. ఈ గీతం యూనివర్సిటీ మొత్తం 125 ఎకరాలలో ఉంటుంది. ఇక్కడి నుండి ఒక 5 minutes డ్రైవ్ లోనే తోషిబా ఉంటుంది. ఇది తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. దాదాపుగా తోషిబా కంపెనీ 160 ఎకరాలలో ఉంటుంది. ఈ తోషిబా కంపెనీ తర్వాత కంది. అక్కడే మనకి IIT హైదరాబాద్ సుమారు 570 ఎకరాలలో విస్తరించి ఉంటుంది. ఇక ముంబై హైవేలో కంది తర్వాత సంగారెడ్డి వస్తుంది. సంగారెడ్డి వరకు మనకు మెట్రో ట్రైన్ రాబోతుంది. సంగారెడ్డి నుండి సదాశివపేట మధ్యలోనే పెద్దాపూర్ విలేజ్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్డు వస్తుంది. RRR పనులు కూడా చాలా వేగవంతం చేయాలని ప్రభుత్వం కూడా ఇప్పటికే భూసేకరణ పనులు కూడా జరుపుతుంది. ఇక మనం ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే సదాశివపేట టౌన్ లోకి వెళ్తాం. రైట్ సైడ్ హైవే పైన వెళ్తుంటే సూరారంలోనే సుమారు 120 ఎకరాల్లో MRF టైర్స్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ విస్తరించి ఉంటుంది. సూరారం దాటి మనం బుదేరా మీదుగా కంకోల్ చేరగానే అక్కడ వోక్సన్ యూనివర్సిటీ సుమారు 250 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపుగా 1500 మంది గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక ఇక్కడ నుండి 20 కిలోమీటర్లలోనే మనకి జహీరాబాద్ వస్తుంది. జహీరాబాద్ ఆల్రెడీ ఇండిపెండెంట్ డెవలప్డ్ టౌన్. ఇక్కడే మనకి 13,000 ఎకరాలలో నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నిమ్స్ తో సుమారుగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 5 లక్షల ఎంప్లాయ్మెంట్ వరకు రానుంది. ఈ జహీరాబాద్ లోనే మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉండడం కూడా ఒక అద్భుతమైన డెవలప్మెంట్ గా చెప్పొచ్చు. ఇవే కాకుండా ముత్తంగి నుండి జహీరాబాద్ వరకు ఇంకా చాలా కంపెనీలు ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయ్యాయి. వాటిలో ముఖ్యంగా డిమార్ట్ వేర్ హౌస్, MSN ల్యాబొరేటరీస్, పెన్నార్ ఇండస్ట్రీస్, హిండ్వేర్, పెప్సీ లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉండడం వల్ల ఈ ముంబై హైవే శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. మన హైదరాబాద్ ముంబై హైవేకి ఇంత క్రేజ్ రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే కనెక్టివిటీ. మనకి IT హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మోకిలా, శంకర్పల్లి, మోమిన్పేట్ నుండి ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉండడం కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఇక ORR ఎగ్జిట్ నెంబర్ 3 నుండి జహీరాబాద్ వరకు ఏ ప్రాంతంలో అయితే తక్కువ ఇన్వెస్ట్ చేసి మంచి ఫలితాలు పొందొచ్చో ఒక్కసారి చూద్దాం. ఔటర్ రింగ్ రోడ్డు నుండి సంగారెడ్డి వరకు బాగా డెవలప్మెంట్ జరిగి ఇప్పుడు తక్కువలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చుక్కలు చూపించే రేట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు 40,000 నుండి 60,000 మధ్యలో పర్ స్క్వేర్ యార్డ్ ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ ప్రాంతంలో ఒక మంచి HMDA లేఅవుట్ చూసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఖచ్చితంగా అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకొని
చేసుకుని ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. ఇక సంగారెడ్డి నుండి సదాశివపేట వరకు రీజనల్ రింగ్ రోడ్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఇన్వెస్టర్లు ముందు చూపుతో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రెజెంట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ పర్ స్క్వేర్ యార్డ్ 25,000 నుండి 30,000గా ఉంది. ఇది కూడా ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ కి కొంచెం భారమే అయినప్పటికీ ఈ ముంబై హైవే మీద జరిగే ఫాస్ట్ డెవలప్మెంట్ దృష్ట్యా పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు పెద్దగా వెనుకాడడం లేదు. అదే మీరు ఇంకా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఈ ముంబై నేషనల్ హైవేలో అతి త్వరగా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అని నమ్మితే సదాశివపేట నుండి కంకోల్ ప్రాంతంలో ఒక మంచి డిటిసిపి లేఅవుట్ విత్ ఆల్ అప్రూవల్స్ చెక్ చేసుకొని 15,000 నుండి 20,000 మధ్యలో పర్ స్క్వేర్ యార్డ్ ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.